మన జగనన్న అన్నట్టే జరిగిందిగా. కరెక్ట్గా ఏ టైం అయితే చెప్పాడో ఆ టైంకి కోర్టుకు వచ్చాడు. చెప్పిన టైం కంటే 10 నిమిషాల ముందే కోర్టు నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఇవాళ తెలంగాణ సిబిఐ కోర్టులో, నాంపల్లి సిబిఐ కోర్టులో మనం చూసిన ఒక పరిణామం. సహజంగా కోర్టులో ఇవాళ వాయిదా ఉంది అని అంటే ఎవరికైనా కోర్టుకు అటెండ్ అవ్వాలంటే ఇంకా ఆ రోజు వేరే పనులు ఏం పెట్టుకోరు. ఎందుకంటే ఆ కేసు ఎన్నో కేసు ఎప్పుడు వస్తుందో, మహా అయితే మధ్యాహ్నం లోపు అయిపోతుంది, లేకపోతే సాయంత్రం దాకా ఉంటుంది ఇట్లా అనుకుంటారు. కానీ పర్ఫెక్ట్గా ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఎవరు అంత ఫిక్స్డ్గా పెట్టుకోగలిగే ఇది ఎవరికి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే షెడ్యూల్ రిలీజ్ చేశాడు. 11:30కి వెళ్తా, 12:30కి వెళ్ళిపోతా. రాత్రి డిబేట్ కూడా చేసాం మనం. ఇంత పర్ఫెక్ట్గా కోర్టు వాయిదాని ఆయన పర్ఫెక్ట్గా ఇంత టైం ఎలా పెట్టుకున్నాడు ఏంటని. సరే కొన్ని ఉంటాయి అలాగ మనం ఆ ప్రిడిక్షన్. కాకపోతే ఒకటి, ఆ టైంకి అలా స్టార్ట్ అయ్యి ఆ టైంకి ఇలా అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అంచనా ఉందే, అది అద్భుతం. పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్. ఇంకా ఎందుకు ఎలాగా అంత పర్ఫెక్ట్గా ఆయన అంచనా వేశాడు, అంత పర్ఫెక్ట్గా ఎలా ఆ టైంకి వెళ్ళిపోయాడు, అది ప్రభువుకి దేవుడికి వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇవాళ కోర్టుకు వచ్చిన ఈ పర్యటనలో వందల సంఖ్యలో, కొద్దిగా ఎక్కువ మాట్లాడుకుని 100 కాదు కానీ 2-3 వేల దాకా అటెండ్ అయ్యారు. ఈ కార్యకర్తలు అటెండ్ అవ్వడం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కానీ, కోర్టు దగ్గర కానీ, మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి లేరు వాళ్ళు. ఏదో 100 మంది 200 మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. ఎయిర్పోర్ట్ దగ్గర, కోర్టు దగ్గర మాత్రం విపరీతమైన షో, మామూలు షో కాదు. సో ఈ షో ఎందుకు చేశాడు, ఎలా చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా డిబేటబుల్ ఇష్యూ. నువ్వు కోర్టుకి వెళ్తూ బల ప్రదర్శన చేయడము అనేది, మరి కోర్టు వారు ఎలా తీసుకున్నారో దీన్ని ఎలా ఏంటి అనేది నాకు తెలియదు. కానీ న్యాయవర్గాలు మాత్రం దీన్ని కొంచెం సీరియస్గానే చర్చిస్తున్నాయి. కోర్టు వాయిదాకి వెళ్తూ బల ప్రదర్శన అనేది, ఎందుకంటే చాలా కోర్టులు ఉన్నాయి, చాలా మంది తోపులు, చాలా పెద్ద తోపులు వెళ్తూ ఉంటారు విచారణకి, కోర్టు విచారణకి. ఈ తరహా ఇది ఒక కొత్త పోకడ. ఇది వ్యవస్థలకు సవాల్ చేస్తున్న పోకడ, వ్యవస్థల ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తున్న పోకడ ఇది. కోర్టు వాయిదాలకు వెళ్తూ రాజు వేడల రభసకు అన్నట్టుగా బల ప్రదర్శన చేయడం అనేది డెఫినెట్గా న్యాయ వ్యవస్థకి విసిరిన ఒక సవాల్ లాగానే అందరు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ హైకోర్టులో, సిబిఐ కోర్టులో లాయర్లు కూడా ఇదే చర్చ, ఏంటి ఈ పరిస్థితి అని. తెలంగాణ పోలీసు కూడా ఎలా అలో చేశారు ఇంతమందిని అసలు ట్రాఫిక్ డైవర్షన్లు అవసరమా? ఒక ఆర్థిక నిందితుడు, ఆర్థిక నేరస్తుడు కోర్టు వాయిదాకు వస్తే ట్రాఫిక్ డైవర్షన్లు అవసరమా? ఎందుకు తెలంగాణ పోలీసు ఇంత ఓవర్ యాక్షన్ చేశారనే చర్చ కూడా నడుస్తోంది. ఎవరి ప్రాపకం కోసం, ఎవరి దీనికోసం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, ఇక్కడ కీలకంగా చర్చించదలుచుకున్నది, జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చాడు? ఇది వ్యాలిడ్ క్వశ్చనే కదా. చాలాసార్లు వచ్చాడు కదా హైదరాబాదు. ఆయన బెంగళూరు వెళ్తూ హైదరాబాద్ వచ్చి వెళ్తాడు. మధ్యలో సీక్రెట్గా
లేదా అందరికీ తెలిసేలా హైదరాబాద్ వచ్చి వెళ్తాడు. లండన్ వెళ్ళేప్పుడు కూడా హైదరాబాద్ వచ్చే స్పెషల్ ఫ్లైట్లో లండన్ వెళ్తాడు ఎన్నోసార్లు, ఒకసారి కాదు ఎన్నోసార్లు. పెళ్ళిళ్ళకో పేరెంటాలకో హైదరాబాద్ వస్తాడు. ఎప్పుడైనా ఈ బల ప్రదర్శన జరిగిందా? నా సూటి ప్రశ్న. ఎప్పుడైనా ఇలాగా జన సమీకరణ, జనాన్ని తరలించడం, ర్యాలీ తీయడం ఎప్పుడైనా జరిగిందా? ఎవరు చెప్పినా సరే సమాధానం. ఎలక్షన్ ముందు లండన్ వెళ్ళాడు, భారతి గారితో సహా ఇక్కడ నుంచే ఫ్లైట్ మారి వెళ్ళాడు. ఆ రోజు డౌట్ కూడా అందరు వ్యక్తం చేశారు, ఏదో సూట్ కేసులు అది ఇదని. నేను సూట్ కేసులు జోలికి వెళ్ళడం లేదు, ఎందుకంటే సూట్ కేసులు కంపెనీయే పెట్టినట్టున్నాడు ఆయన, కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళడంలా. అప్పుడు ఎప్పుడైనా ఈ రకమైన బల ప్రదర్శన, ఈ రకమైన జన సమీకరణ జరిగిందా? క్వశ్చన్ నెంబర్ 1 టునైట్. క్వశ్చన్ నెంబర్ 2, ఇవాళ కోర్టు దగ్గర కానీ బేగంపేట దగ్గర కానీ చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వైసీపీ నాయకులు కనపడ్డారు. పేర్ని నాని కావచ్చు, ఇంకా కొంతమంది, ఇంకా చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పాల్సిన అవసరమే ఉంది, అందరూ చూశారు కదా. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చారా వీళ్ళు? నిన్న ఒక సమావేశం జరిగింది, పేపర్లో వార్త వచ్చింది. ఏంటది? కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని ఇలాంటి ఒక కొంతమంది నాయకులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యాడు. అయితే అందరూ అనుకున్నారు ఏంటంటే వాళ్ళు సరిగా పనిచేస్తున్నారా లేదా, పార్టీ పరిస్థితులు ఏంటి, నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి అని సమీక్షించాడని అందరూ అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నెవర్ వరీస్ అబౌట్ కాన్స్టిట్యూన్సీలో పార్టీ పరిస్థితులు కానీ, నాయకుల పనితీరు కానీ అయ్యేమనుకోడు. లాస్ట్ మినిట్లో ఏదో డబ్బులు పెడదాం అని దీంట్లో ఉంటాడు. కానీ నిన్న సమావేశం ఏంటయ్యా అంటే, వీళ్ళందరికీ హైదరాబాద్లో ఇంతో అంతో పలుకుబడి ఉంది, వాళ్ళ అనుచరులు, వాళ్ళ ఎవరో ఉంటారు కదా, ఇవాళ దీనికోసం జనాన్ని రెడీ చేయండి అని చెప్పే సమావేశం అది. అది ఫ్యాక్ట్. నిన్న నాయకులందరినీ సమావేశపరిచి మీరు వెళ్ళండి, అక్కడ మీ అనుచరులని, మన వాళ్ళందరినీ అక్కడ రెడీ చేయండి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఇవాళ దాదాపు 100 కార్లలో 2-3 బస్సుల్లో ఇటు కడప వైపు నుంచి ఇటు మిగతా జిల్లాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చినట్టుగా వాళ్ళే చెప్తున్నారు వైసీపీ నాయకులే. ఏంటిది? దీని దుర్మార్గం అనాలనా, దౌర్భాగ్యం అనాలనా? నేనైతే దౌర్భాగ్యమే అంట. ఎందుకంటే కోర్టుకు వాయిదాకు వెళ్లే వ్యక్తి ఈ రకమైన ప్రదర్శన చేస్తుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? వ్యవస్థలకి ఇది సవాల్లాగానో లేకపోతే ఇది ఒక యాంటీ డెమోక్రటిక్ ఇది గానో కనిపించట్లేదా? ఆలోచించుకోవాలి. ఇక తర్వాత టైం, నేను ఫస్ట్ చెప్పిన టైం. వచ్చాడు, లోపల 20 నిమిషాలు అరగంట ఉన్నాడు, వెళ్ళాడు. పర్ఫెక్ట్. ఆయన చెప్పిన టైం, ముహూర్తం, పంతులు గారు ముహూర్తం పెడితే తాళి కట్టినట్టు పర్ఫెక్ట్గా వచ్చాడు, పర్ఫెక్ట్గా అటెండ్ అయ్యాడు, పర్ఫెక్ట్గా వెళ్ళాడు. ఇది ఎలా సాధ్యం? అంత పర్ఫెక్ట్గా ఎలా ఇది ఆయన? పైగా ఆయన 16వ కేసు ఇవాళ, అలాంటిది ఫస్ట్ అవర్లోనే. ఓకే, ఈ అంశాలన్నీతో పాటుగా నెక్స్ట్ ఎలా ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ? ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇవాళ కోర్టులో జరిగిన పరిణామం, అక్కడికి వైసీపీ నేతలు, కార్యకర్తలు, అక్కడికి కార్యకర్తల్ని తరలించిన తీరు, ఏపీ నుంచి ఇక్కడ హైదరాబాద్ లోకల్ నుంచి కూడా తరలించిన తీరు, వీటి మీద అప్డేట్స్ చూసే ముందు మనతో ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు చర్చలో పాల్గొంటున్నారు. ఇక ఇవాళ కోర్టు దగ్గర జరిగిన జగన్మోహన్ రెడ్డి షో ఆఫ్, దీని మీద, అలాగే కోర్టులో ఏం జరిగింది, నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది
మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ అప్డేట్స్ ఇస్తారు. ప్రవీణ్, ఏంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అంత పర్ఫెక్ట్ టైంకి వచ్చి అంత పర్ఫెక్ట్ టైంకి ఎలా వెళ్ళిపోయారు? 10 నిమిషాల ముందే ఫర్ దట్ మ్యాటర్ ఎలా వెళ్ళిపోయారు? తర్వాత జనాన్ని అంత షో ఆఫ్ చేయడానికి గల కారణం ఏమనుకుంటున్నారు లాయర్లు కానీ అక్కడున్న కోర్టు వర్గాలు కానీ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారమే సిబిఐ కోర్టుకు అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయినటువంటి 5 నిమిషాల్లోనే వాళ్ళ న్యాయవాది లోపలికి వెళ్ళి ఒక మెన్షన్ చేయడం జరిగింది. మెన్షన్ చేసిన తర్వాత ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అదొక 10 నిమిషాల పాటు మాత్రమే ఆ విచారణ కొనసాగింది. మిగిలినటువంటి కేసులన్నింటినీ కూడా పాస్ ఓవర్ చేశారు. అంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆ కేసులన్నీ వింటామని చెప్పి పాస్ ఓవర్ చేసి జగన్మోహన్ రెడ్డిని న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి, తానే వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో దాదాపు అంటే వేరొక కేసు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా దాదాపు 20 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి కోర్టు లోపలే ఉన్నాడు. కేవలం ఫిజికల్ అపీరెన్స్ మాత్రమే అతను విచారణకు హాజరయ్యాడనేటువంటి అంశాన్ని న్యాయస్థానం రికార్డ్ చేసిన తర్వాత వెంటనే అతన్ని పంపించడం జరిగింది. తను నాంపల్లి కోర్టు నుండి నేరుగా అతను లోటస్ పాండ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదైతే షెడ్యూల్ ఫిక్స్ చేశారో అదే షెడ్యూల్ ప్రకారమే ఇటు కోర్టులో కానీ వచ్చినటువంటి సమయం కానీ వెళ్ళినటువంటి సమయం కూడా స్పష్టంగా అదే షెడ్యూల్నే అక్కడ జరిగినటువంటి పరిణామాలు. మరోవైపు బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద కావచ్చు, కోర్టు వద్ద జరిగినటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే అతను ఒక కోర్టుకు వస్తున్నాడా లేకుంటే ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి వస్తున్నాడా, ప్రచారానికి వస్తున్నాడా అనేటువంటి సందేహాలు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకి లేవనెత్తినటువంటి అంశం. ఎందుకంటే దాదాపు 2000 మందికి పైగా అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద రాజకీయ బల ప్రదర్శన లాగా జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సమయంలో ఉన్నారు. మరోవైపు సిబిఐ కోర్టు ముందు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఫ్లగ్ కార్డ్స్ తో వచ్చినటువంటి సమయంలో ఆ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఎవరిని ఉండకుండా పోలీసులు అయితే మాత్రం వారందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేయడం జరిగింది. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద మాత్రం అయితే పోలీసులు చేతులు ఎత్తేశారు. ఎందుకంటే అనుకోకుండా వాళ్ళు వచ్చారని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ముందస్తుగా సమాచారం ఉంది. కానీ ఎక్కడ వాళ్ళని అక్కడ కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణ పోలీస్. కానీ ఆ విషయంలో కొంత మాత్రం పోలీసులు నిర్ణయం తీసుకోవడంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినటువంటి సమయంలో కూడా అక్కడ అంటే సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఆ రోడ్డు పైన మొత్తం కూడా ఈ కార్యకర్తలందరూ కూడా అక్కడ ఉండడం, దాంతో పాటు ట్రాఫిక్ అంతా అంతరాయం, ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. దాదాపు 11 కేసుల్లో కీలక నిందితుడు, A1 నిందితుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు వస్తున్నటువంటి క్రమంలో ఉద్దేశపూర్వకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఒక రాజకీయ బల ప్రదర్శన లాగా ఈ రోజు హైదరాబాద్ లో ప్రదర్శించడాన్ని అయితే మాత్రం ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాయకులు తరలి రావడం చాలా మంది కనపడుతున్నారు క్లియర్ గా. తెలిసిన రఘురాం, పేరు నాని, ఇంకా చాలా మంది తెలిసిన వాళ్ళే కనపడుతున్నారు అక్కడ. వాళ్ళ అధికార ప్రతినిధులు కొంతమంది వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో పాటు కార్యకర్తలను కూడా అక్కడి నుంచి తరలించారు 100 వెహికల్స్ లో, అలాగే బస్సుల్లో అని కూడా అంటున్నారు. ఎంతవరకు నిజమేనా అది? ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే కృష్ణా జిల్లా నుంచి చాలా మంది రావడం జరిగింది. మరోవైపు కడప, పులివిందల, ఇటు జమ్మలమడుగు ప్రాంతం నుంచి కూడా వచ్చారు. కొద్దిమంది కర్నూలు ప్రాంతం నుంచి కూడా చాలా మంది అక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి సమయంలో కూడా వాళ్ళు నిన్న సాయంత్రమే మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, రాత్రి బయలుదేరి వెళ్ళాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో మేము అందరూ హైదరాబాద్కి వచ్చాం. కనీసం కోర్టు పరిసర ప్రాంతాలకు కూడా తమని అలౌ చేయలేదు, మేము జగన్ చూడడానికి వచ్చామంటూ కూడా పోలీసులతో కొంతమంది కార్యకర్తలు వాగ్వాదానికి కూడా దిగినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు అయితే మాత్రం కోర్టు వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిని ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి అలో చేయకుండా కొంత కట్టడి చేయగలిగారు. కానీ బట్ బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద, మరోవైపు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చినట్టు తర్వాత బేగంపేట మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ అంతా కూడా పూర్తిగా జామ్ చేసినప్పటికీ కూడా పోలీసులు కొంత వాళ్ళని కంట్రోల్ చేయడంలో విఫలం చెందారు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చారా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కోర్టు పూర్తి చేసుకొని అతను కోర్టు అటెండెన్స్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేటువంటి సమయంలో కేవలం 20% కూడా, జస్ట్ 100 నుంచి 200 మంది మాత్రమే లోటస్ పాండ్ వద్ద ఉన్నారు. మిగిలినటువంటి పబ్లిక్ అంతా ఎక్కడికి పోయారు, ఆయన కోసం వచ్చినటువంటి జనాలు ఎక్కడ పోయారు, బస్సులు ఎక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, హోటల్స్కి వెళ్ళి తిని అటు నుంచి అటు వెళ్ళి ఉంటారు. అదే సార్, అదే స్పష్టంగా కనిపిస్తుంది. మరి చూడాలి. అంటే గతంలో మనం అంటే ఈ హిస్టరీ చూసినట్లయితే ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కూడా చాలా కేసుల్లో కోర్టుకు వెళ్ళినటువంటి సమయంలో, ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి సమయంలో కూడా, చాలా మంది రాష్ట్రాలకు సీఎంలుగా పనిచేసినటువంటి సమయంలో కూడా వాళ్ళు సాదాసీదాగా కోర్టుకు వెళ్ళి అటెండ్ అయి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం ఇప్పుడే కాదు, 2019 ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో కూడా, అతను 2019 మార్చిలో సిబిఐ కోర్టుకు వచ్చినటువంటి సమయంలో కూడా ఇదే తరహానే
లాగానే అక్కడ కనపడింది. ఎందుకంటే జగన్ వస్తున్నాడు అంటే ఖచ్చితంగా భారీ ఎత్తున అతని అభిమానులు వస్తారనేటువంటి ఆ మూను లేకుంటే అది క్రియేట్ చేయడానికి ఒక పథకం ప్రకారం క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో మరొక అంశం కూడా ఉంది సార్. ఎందుకంటే మొన్న మెమో వేసినటువంటి సమయంలో చెప్పారు ఎక్కువ మంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంతోపాటు శాంతి భద్రతలు కొంత ఇబ్బందికరమైనటువంటి అవకాశం ఉంటుంది, తెలంగాణ పోలీసులు భారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఏర్పాట్లు బందోబస్తు ఇదంతా కూడా భారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతి ఇవ్వండి అంటూ కూడా ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. కానీ ఇటు సిబిఐ వ్యతిరేకించింది, సిబిఐ న్యాయస్థానం కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ఒకవేళ సిబిఐ కోర్టు మరోసారి విచారణకు రావాలని, వ్యక్తిగతంగా విచారణకు రావాలి అంటే మీరు మొన్నే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది, దాదాపు 1000 మంది పోలీసులు బందోబస్తున్నారు, కాబట్టే మేము రాలేకపోతున్నామని చెప్పడానికి కూడా ఒక ఆస్కారం ఉందనేటువంటి అంశం కూడా చర్చ జరుగుతుంది. మేము ముందే చెప్పాం కదా మాకు చాలా క్రేజ్ ఉంటది, ఇంతమంది వస్తారు అని మేము ముందే చెప్పాం కదా అని చూపించుకోవడానికి చేసిన ఇదిగా అందరూ అనుకుంటున్నారు. రైట్, ఎనీవే ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్. ఇక మనతో విద్యాసాగర్ గారు, బాలకోట గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. బాలకోట గారు నమస్తే అండి. నమస్తే సార్ వెంకటకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా టైంకి వచ్చారు, సరిగ్గా టైంకి వెళ్ళారు, అనుకున్నట్టే బెంగళూరు కూడా వెళ్ళిపోయారు. ఇంకంతే, నేను అడిగేది చెప్పడమే కాదు, నేను కూడా అడుగుతున్నా మిమ్మల్ని వెంకటకృష్ణ గారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న గంగారమ్మ జాతర జరుగుతుందా? జరుగుద్ది. పోలేరమ్మ తిరునాళ్ళు జరుగుతుందా? జరుగుతుంది త్వరలో. ఇప్పుడు వ్యవస్థలను గౌరవించే వాళ్ళ గురించి, వ్యవస్థల పట్ల గౌరవంగా ప్రవర్తించే నాయకుల గురించి మాట్లాడగలుగుతాం తప్ప వ్యవస్థలను హేళన చేస్తూ, వ్యవస్థలని సవాల్ చేస్తూ, వ్యవస్థల మీద తొడగొట్టే నాయకుడి గురించి ఎంతసేపు మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఇందాక మీ జర్నలిస్ట్ చెప్పాడు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ, జయలలిత గారు కానీ న్యాయస్థానాలు పిలిస్తే ఎలా గౌరవించారు, ఎలా వెళ్ళారు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పిలిపివ్వకూడదా? ఇస్తే ఆ విజయవాడలో న్యాయస్థానం పట్టేదా? ఎన్ని వేల మంది తరలి వచ్చేవాళ్ళు. కానీ ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి, న్యాయస్థానాలను గౌరవించాలి కాబట్టి తనకు తానుగా 2-3 లాయర్లతో, 2-3 సహచరులతో కోర్టు బోర్డులో నిలబడ్డాడు. అది పరిపాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఏనేమో దాదాపు 50 లక్షల కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉదయమేమో ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలో టిఫిన్ చేశాడు, మధ్యాహ్నమేమో తెలంగాణ రాష్ట్రంలో లోటస్ బండ్లో భోజనం చేశాడు, ఈ రాత్రికి కర్ణాటకలో భారతీదేవి గారి సమక్షంలో డిన్నర్ చేస్తాడు. అంటే ఒక రోజులో 3 రాష్ట్రాలు. దేనికి తిరిగాడయ్యా? ప్రజా ప్రయోజనం కోసం అంటే ప్రజా ప్రయోజనం కోసం కాదు. ఒక మాట చెప్తాను సార్, మొన్న ఈయన లండన్ వెళ్తున్నప్పుడు జనరల్గా వాళ్ళ మీడియా విదేశీ పర్యటన అంటుంది. విదేశీ పర్యటన కాదు, తన పిల్లలను చూసుకోవటానికి న్యాయస్థానానికి వెళ్ళి, అయ్యా నా బిడ్డలు 2 లండన్లో ఉన్నారు, నా భార్య సమేతంగా చూసి వస్తాను అని అనుమతి కోరితే న్యాయమూర్తి ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడంటే, అయ్యా నువ్వు వెళ్ళి రాగానే కోర్టుకు ఒకసారి కనబడవయ్యా జగన్ అని చెప్పిండు. రాగానే కనబడాలి వెళ్ళి. ఏం చెప్పింటే, నేను రాను, నాకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండి, మా లాయర్ను ప్లేడర్ను పంపిస్తాను అని అన్నాడు. అప్పుడు సిబిఐ అబ్జెక్షన్ పెట్టింది. నువ్వు వస్తాననే కదా లండన్ పోయింది, మళ్ళీ రానంటావేంటి, రావాల్సిందే అని అంది. వచ్చాడు. దీనికింత తతంగం ఏంటి? నిజానికి ఏంటంటే మీరు ఒక మాట అన్నారు, ఇలాంటి ప్రక్రియ జరగటం పట్ల న్యాయస్థానాలు ఎలా స్పందించాలి, సిబిఐ కూడా ఎలా స్పందించాలి? ఇది బలపరాక్రమణ కాదా? న్యాయస్థానాలను అగౌరవపరచడం కాదా? ఏమిటి ఆ రప్పా బ్యానర్లో? న్యాయమూర్తి దగ్గర, నాంపల్లి కోర్టు దగ్గర కూడా రప్పా బ్యానర్లా, గంగానమ్మ జాతరలా. మరి దీన్ని సుమోటుగా తీసుకోవాల్సిన అవసరం కూడా కోర్టులకు ఉంది కదా. సిబిఐకి కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. జగన్ గారికి కానీ, ఆ పేర్ని నాని గారికి కానీ, ఆ విడతల రజనీ గారికి కానీ, ఆ తలసెల రఘురామ్ గారికి కానీ ఏం బగలు తీశారు చెప్పండి?
ఏమన్నా పేర్ని నాని గారు మీరు కృష్ణా జిల్లా దగ్గర నుంచి బొలోమంటూ పోయారు కార్యకర్తలు చేసుకొని, ఏమన్నా గజమాలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారికి? లేదా మిమ్మల్ని చూసామన్నా జడ్జి గారు భయపడిపోయి కుర్చీ దిగామని పక్క పోయాడా? ఆ కోర్టుకే పోయారు. అంటే ఈ పైత్యం ఇప్పుడు పిచ్చి 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 రకరకాల పిచ్చి అని అన్నట్టుగా ఇదొక ఫోబియానండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సీఎం సీఎం అని వినబడాలి, రప్పా రప్పా డైలాగులు వినబడాలి. మరి ఈయనకి ఎందుకని అధికారం పోయిన తర్వాత ఈయన రప్పా రప్పా జగన్మోహన్ రెడ్డిగా మారాడు. కానీ ఇలాంటి కల్చర్, ఇలాంటి సంస్కృతి కోర్టుకు వెళ్తూ కూడా ఈ షో ఆఫ్ చేయడం, భారీ బల ప్రదర్శన చేయడం అనేది న్యాయ వ్యవస్థలు మామూలుగా ఎలా తీసుకుంటాయి అనేది అది సెపరేట్. ఎందుకంటే కోర్టు ప్రెమిసెస్ లో లేదు కాబట్టి న్యాయస్థానాలు దాన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు. బయట జరిగేది పోలీసులు చూసుకోవాలి కదా, మాకేంటి అని అంటే అనొచ్చు. కానీ ఈ తరహా సిస్టమ్ని ఇప్పుడు బాలకోట గారు అన్నట్టుగా సుమోటోగా ఎందుకు తీసుకోకూడదు? అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత బల ప్రదర్శన చేశారు? ఎందుకు తన పర్యటనకి, తన పర్యటన కాదండి ఇది, కోర్టుకి తను అటెండ్ అయ్యే ఘటనని, సందర్భాన్ని ఎందుకు ఇంత హైప్ చేసుకున్నాడు విద్యాసాగర్ గారు? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. మీకు బాలకోట గారికి నమస్కారం. నా మొదటి ప్రశ్న ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నేను తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నేను ఏమడుగుతున్నానంటే, ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి ఈ 2 సంవత్సరాల్లో హైదరాబాద్కు వచ్చాడు కదా, అన్ని సార్లు ఇంతే సెక్యూరిటీ అరేంజ్ చేసిందా? ఎందుకు ఇంత సెక్యూరిటీ అరేంజ్ చేసింది? ఏంటి రీజన్? ఎవరు చెప్పారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఒకవేళ ఆయన కోర్టుకు వస్తుంటే ఇప్పుడు ఆయన పక్క రాష్ట్రం మనిషే, పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు ప్రతిపక్షం 5 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఇంత సెక్యూరిటీ ఇచ్చిందా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ? అరే మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్తుంటేనే ముందు ఒక వెహికల్ అనుకో వెహికల్ పెడతారండి అంతే. ఈ రూట్లే మార్చేశారు పోలీసులు. ఎవరి డైరెక్షన్ తోటి పోలీసు శాఖ ఈ రోజు అంత సెక్యూరిటీ ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఏంటి కారణం? ఇది మనం ప్రశ్నించుకుంటే దీని వెనకల ఏదో కథ నడిచింది అనేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ మనకు అంటే నా ఉద్దేశం, నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఈ విషయంలో రేపొద్దున తెలంగాణ కోర్టులో జరుగుతుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఆయన రావాలంటే మేము అంత బందోబస్తు ఈలేము అని రేపొద్దున ఏమైనా కోర్టులో అఫిడవిట్ తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఏమైనా కౌంటర్ ఫైల్ చేపిస్తారా? లేదా అఫిడవిట్ ఏమైనా ఫైల్ చేస్తుందా? ఫ్యూచర్ ఇది చాలా ముఖ్యమైనది. చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే మేము ప్రసారించే సెక్యూరిటీ ఇవ్వలేము అన్నప్పుడు మినహాయింపు కోర్టు తెలంగాణ పోలీసు శాఖనేమన్నా హైకోర్టు కానీ లేకపోతే తెలంగాణ నాంపల్లిలో ఉండేటటువంటి కోర్టు కానీ కౌంటర్ మేము ఇవ్వలేమంతా అని చెబితే అప్పుడు కోర్టు ఏం చేయాలా? ఏం డిసిషన్ తీసుకోవాలా? సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ రీజన్ నేను అనుకుంటున్నా. దీని వెనకాల ఏదో కథ నడిచింది. పోలీసు వాళ్ళు తెలంగాణ పోలీసులు ఇంత ఓవర్ యాక్షన్ చేయడానికి కారణం ఇదే అనుకుంటాను నేను. ఎప్పుడు చేయని ఓవర్ యాక్షన్ ఇప్పుడు మాత్రం ఎందుకు చేశారు? ఒకటైతే, రెండోది మీరు ఇందాక చూపించిన విజువల్స్ లో ఆయన ఫ్లైట్ దిగుతుంటే పేరు నాని కాపు, ఇంకో ఆయన కమ్మ, రెడ్డి లీడర్ కనపడలేదు అక్కడ. కమ్మ కాపుని ఎంట పెట్టుకొని వచ్చి దిగాడు హైదరాబాద్ లో ఆంధ్ర నుంచి. అయితే నేను చూసిన లీడర్ ప్రకారము ఒక కమ్మ కాపు లీడర్లు ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంలో జాయింట్ గా ఈ రోజు సఖ్యతగా ఉండేటటువంటి ఒక సింబాలిక్ గా ఆయన ఇద్దరిని ముందు ఫస్ట్ పేర్నాని దిగటం, ఆయన వెనకాల ఆయన ఎమ్మెల్సీ ఆయన దిగటం. దీన్ని బట్టి ఏం సింబాలిక్, ఏం ఐడియా ఇచ్చాడు ఆయన?
అదే ఉందిలే సాగర్, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళే కదా, ఇంతకుముందు తలసిల్ రఘురామ్ గానీ పేరు నాని కానీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళే కదా. రావచ్చు. వాళ్ళని తీసుకొచ్చినంత మాత్రాన కుల సమీకరణాలు మారిపోయేంత సీన్ లేదు కానీ నేను అంటున్నా దీంట్లో కులాలు ఎందుకు ఎతకడం అని నేను అనేది. కరెక్టే, నీ పాయింట్ కరెక్టే. మనం ఎతకట్లే. నేనేమంటానంటే అంతమంది లీడర్ సజ్జల సకల శాఖలు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు లేకుండా ఈ ఇద్దరిని మాత్రం ఎందుకు ముందర పెట్టారు అనేది నా పాయింట్. వాళ్ళు వేరే ఏర్పాట్లో ఉన్నారేమోలే కానీ ఏమో. అయితే ఇక్కడ ఇందాక బాలకోట గారు చెప్పినట్టు టిఫిన్ ఒక చోట, లంచ్ ఒక చోట, డిన్నర్ ఒక చోట చేశాడు. అయితే మీరు అడిగిన ఇంట్రోలో చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉందో వెంటనే టైం ఇచ్చారంటే అది కాల్ వర్క్. ఆయన వెళ్ళింది కాల్ వర్కే. కాల్ వర్క్ అంటే జస్ట్ అట్లా ఒక్కొక్క నిమిషంలో కేసు అయిపోతా ఉంటది, అది పెద్ద ఇష్యూ కాదు. అవును, నేనేం అనుకోవట్లేదు. కేసు నెంబర్ 16 ఉంది అది నాంపల్లి కోర్టులో. 16 అంటే 16 నిమిషాల్లో క్లోజ్ చేసేయచ్చు. హైకోర్టులో కూడా రోజు 200 కేసులు నడుస్తూ ఉంటాయి. అది కాల్ వర్క్, దాన్ని పెద్దగా నేను సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎన్నో నెంబరు ఏ టైంకి వస్తుంది కాబట్టి ఆ టైంకి ఇచ్చుకొని ఉంటారు, అది వేరే విషయం. ఇదే ట్రైల్ కాదు కదా, మార్నింగ్ ఈవినింగ్ వరకు. అయితే నా పాయింట్ ఏంటంటే పర్మనెంట్ గా జగన్మోహన్ రెడ్డి రేపొద్దున హైకోర్టు ఇచ్చే ఆర్డర్తోనో లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి లేదు ఆయన ఖచ్చితంగా విచారణ హాజరు కావాలి అంటే హాజరు కాకుండా ఉండడానికి ఆడినటువంటి డ్రామాలో చేసినటువంటి కుట్రలో భాగంగా ఈరోజు తెలంగాణ పోలీసులు ఇంత హైప్ క్రియేట్ చేసి పర్యటనకి హంగామా సృష్టించారు. రేపొద్దురు కావాలంటే చూడండి, మీరు హైకోర్టు కనుక లేదా సుప్రీంకోర్టు కనుక నువ్వు వెళ్లాల్సిందే ట్రయల్ నీ ప్రజెన్స్ అవసరం అంటే తెలంగాణ పోలీసులు మేము చేతులు ఎత్తేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? మేము ఇవ్వలేమంటే మేము చాలా ఈ మనిషికి ఇవ్వలేమో పక్క రాష్ట్రం నుంచి ప్రతిసారి వచ్చినటువంటి వ్యక్తి కంటే. సో ఈయన చెప్తాడు, చూసారా నేను చెప్పింది కరెక్ట్ అన్నట్టు. అంటే దాని వల్ల కేసును డ్రాగ్ చేస్తూ రావడానికి, కేసు నుంచి తప్పించుకోవడానికి, కేసు నుంచి పారిపోవడానికి చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజు ఆ మనిషి ఆ రకంగా బిహేవ్ చేశాడని నేను అంటాను. అందువల్ల ఏం చేయాలంటే ఈ కేసుని సపరేట్ గా ట్రయల్ నడపడానికి ట్రయల్ కోర్టే సపరేట్ చేయాలా, సపరేట్ గా ట్రయల్ కోర్టు రన్ చేయాలా. అప్పుడు కానీ ఈ కేసులు తెగే పరిస్థితి కనపట్లేదు వెంకటకృష్ణ గారు. ఇది అర్థం కావట్లేదు చాలా మందికి. ఈయన ఆడే డ్రామాలు, ఈ రోజు వేసినటువంటి బీజం, ఈ రోజు ఆడినటువంటి డ్రామా, ఈ రోజు పడినటువంటి కుట్ర, ఇది కంటిన్యూటీగా ఇది ఈ రకంగానే ముందుకు పోవడానికి ఆడినటువంటి డ్రామా ఇది. ఎవరో చెప్పుంటారు ఒకసారి పోయి హాజరయ్యాపో తర్వాత చూద్దాం తర్వాత సంగతి అన్నట్టు. దానికి ఇంత హంగామా చేసుకుంటూ ఆయన రావటము. ఇంకోటి వెంకటకృష్ణ గారు, అసలు ఆయన తెలంగాణలో ఇంతమందిని సమీకరించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు అన్నారు 2000 3000 అన్నారు కానీ ఐ డోంట్ థింక్ 1000 మంది కూడా వచ్చే టైం లేరు. కానీ అక్కడ కూడా మీరేమన్నారు, రప్పనో లేకపోతే బ్యానర్లు పెట్టారన్నారు. అరే ఎక్కడ శబరిమల కేరళ రాష్ట్రంలో పనిమాల్లో కొంతమంది మాల్ వేసుకొని పోయి అక్కడ కూడా బ్యానర్లు పెట్టుకొని పోయి సైకోలు ఉన్నటువంటి పార్టీలో కాదు సాగర్, అది అంత తేలిగ్గా తీసేసే విషయం కాదు. వాళ్ళు శబరిమలలో వాళ్ళు వెళ్ళి అక్కడ చేయడాన్ని కానీ లేకపోతే ఇక్కడ వీళ్ళు ఇవాళ చేసింది కానీ అంత తేలిగ్గా తీసేయాల్సిన సైకోలే కదా, అది తీసేయాల్సిన విషయం. దీని వెనకాల కూడా తీయకూడదని అంటున్నా నేను. తీయకూడదు, కరెక్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్ గా హిందూ కాదు, ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరిస్తాడు. సంతోషం, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. అయితే అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని శబరిమల వెళ్ళి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అవి పెట్టి జగనన్న అని అక్కడ ఇచ్చేశారు అని అంటే వెళ్ళిన వాళ్ళ రిలీజియస్ కమిట్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటది. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళింది కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఒక హిందూ దేవాలయం ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ ఒక క్రైస్తవ నాయకుడి దీన్ని తీశారు అని అంటే దాన్ని కూడా ఖచ్చితంగా అందరూ ఇవాళ అదే అయ్యప్ప స్వాములు చాలా మంది గొడవ చేస్తున్నారు. వీళ్ళే అక్కడికి వెళ్ళి ఈ రకమైన నినాదాలు ఈ రకమైన ఇవి ప్రదర్శించడం అంటే అదొక పాయింట్. రెండవ పాయింట్ మీరన్న పాయింట్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఇట్లా 1000 మంది వచ్చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తే మా వల్ల కాదని పోలీసు చెబితే కోర్టులు ఇక సరే డైరెక్ట్ గా రావద్దులే, నువ్వు వీడియో కాన్ఫరెన్స్ లోనో లేదా మీ లాయర్లోనో పంపిస్తే సరిపోద్దులేని అంటాయా? ఇది రెండో పాయింట్. మూడో పాయింట్,
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణని ఏపీలో కాకుండా తెలంగాణకి ఎలాగైతే షిఫ్ట్ చేశారో, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణని ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కాకుండా ఢిల్లీలోనో, తిహార్ జైలు అక్కడే కదా ఉండేది, ఢిల్లీలోనో ఇంకెక్కడో పెడితే బెటరా? ఎందుకంటే ఈ రకమైన బల ప్రదర్శనలు జరపారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సరే, ఆయన లేకపోతే ఆయన ఫ్యాన్స్, ఆయన మనుషులు సైకోలా, శాడిస్ట్లా, లేకపోతే ఏంటి, అది దాంట్లోకి వెళ్లకుండా మనం ఇప్పుడు ఆ బొమ్మలు పట్టుకున్నారు, రప్ప రప్ప పోస్టర్లు కదా. ఏంటి దాని అర్థం? 2029లో రప్ప రప్ప 88 మ్యాజిక్ నెంబర్ 88 టచ్ అవ్వగానే గంగమ్మ జాతర అంటే ఏంటి? ఊచకోత కోసేస్తారా ఏపీలో జనాన్ని? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టు నరికేస్తారా? గొడ్డళ్ళు, వేట కొడవళ్ళు, కత్తులు పట్టుకుని. ఇది జగన్మోహన్ రెడ్డికి నేను అనుకుంటున్నా, ఐ పిటీ హిమ్, నేను జాలిపడుతున్నా ఆయన చుట్టూ ఉండే ఆయన కోర్ దీని మీద. ఎందుకంటే జనాన్ని మెప్పిస్తే ఓట్లేస్తారు కానీ భయపెడితే ఓట్లేసే రోజులు పోయినాయి. అట్లా భయపెట్టే మొన్న 151 నుంచి 11కు పడ్డాడు. ఇట్లా బెదిరిస్తే గంగమ్మ జాతర, భోషాణం జాతర అని బెదిరిస్తే 88 కాదు 8 కూడా డౌటే. ఎందుకు ఆ సూక్ష్మాన్ని గ్రహించలేకపోతున్నారండి జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఆయన చుట్టూ ఉండే మేధావులు కానీ, లేకపోతే కావాలని నాశనం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డిని? నాకైతే అదే అనిపిస్తుంది. వెంకటకృష్ణ గారు, మొదటి మాట ఏంటంటే 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది గంగమ్మ జాతరే. అదే అంటున్నా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇటు రాష్ట్ర ప్రజలు అందరూ గంగమ్మ జాతరలో పాల్గొని 151 మంది వైకాపా ఎమ్మెల్యేల కొమ్ము తీశారు. అవును, ఇంకా గంగమ్మ జాతరే ఉంది, చేసిన జాతర అదే. ఇప్పుడు నేను మాట చెప్తాను, ఒక మాట వెంకటకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు తనకు 11 వస్తాయని కలలో కూడా ఊహించలా. ఆయన లెక్కలేసుకున్నాడు. మనకి 175కి 175, అదేదో ఛానల్లో కూడా చెప్పాడు కదా, వైనాట్ ఎందుకు రాకూడదు అని. ఆ జర్నలిస్ట్ ఎంత డౌట్ వ్యక్తం చేసింది, అట్టొస్తాయా అని అంటే ఎందుకు రాకూడదు అని అన్నట్టుగా ఆయన లెక్కలు ఆయన వేసుకున్నాడు తప్ప ఆ లెక్కలకే బొక్కబడింది. కాబట్టి నేను ఆ మాట చెప్పానంటే వెంకటకృష్ణ గారు, నాకు డౌట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు అంటే భయం అండి. ఎక్కడ వాళ్ళ కోర్టుకి వెళ్తే జడ్జి గారు ఎటు కూడా వచ్చావు కాబట్టి ఆ సబ్జెక్ట్కి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? రాక వచ్చావు అందుకని చెప్పండి ఆయన కస్టడీ చేశారనుకోండి, బెయిల్ రద్దు చేశారనుకోండి, ఏమన్నా భయపడిపోయి జనాలంతా చేసుకెళ్ళాడు అని అనిపిస్తుంది. రెండోది ఒక మాట ఏంటి సార్, మీకు ఇప్పుడు ఈ వాయిదాతో అవుతుందా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా విచారణకు వస్తాయా అని ఒక మాట మీరు అడిగారు. అవును, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లోనూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ న్యాయస్థానాలు కానీ, సిబిఐ కానీ దేశ ప్రజల ముందు, రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబడే ఒక పరిస్థితి వచ్చిందండి ఈ 2 కేసుల్లోనే. సిబిఐ ఎందుకు ఈ కేసుల యొక్క సత్వర విచారణ చేసి ఒక టైం బాండ్తో ఎందుకు విచారించలేకపోతుంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఊరట కలుగు చేసే కార్యక్రమాలు చేస్తుందనేది ఒక పెద్ద ప్రశ్నలు అయిపోయినాయి. రెండోది ఏంటంటే తెలంగాణ పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో భయపడి మేము రక్షణ కలుగు చేయమని చెప్పేసి అనే మాట అయితే అంత సీన్ అయితే ఉంటుందని నేనేమో అనుకోను. ఎందుకంటే చట్టాలు అవి నిటారుగా ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళగలిగిండు. అసలు జనరల్గా ఏంటంటే ఈయన కోర్టు ఎగ్గొడదామని చూసిండు. ఈ కోర్టులన్నా లేదా న్యాయమూర్తులన్నా జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే వైఖరండి, డబ్బు ఉంది ఆయనకి, కుప్పలు తెప్పలుగా డబ్బు ఉంది, ఆయనకు సామాజిక కులం ఉంది, అండదండలు ఉన్నాయి, అరిసేవాళ్ళు ఉన్నారు, రప్ప బ్యాచ్ ఉంది, కాసేపు హంగామా చేద్దామనండి. కాబట్టి మీరు అన్న ప్రశ్న ఏంటంటే ప్రజలు ఇలాంటి వాటిని హర్షించరండి. కాండ్రించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉమ్మేస్తారే తప్ప ఎవడైనా రేపొద్దు 29లో నేను అధికారంలో రాంగ్లోనే నిన్ను చంపుతా, వాణ్ణి చంపుతా, వాణ్ణి లోపలేస్తా, ఈయన్ని లోపలేస్తా అని ప్రజాప్రతినిధులు ఏమంటారు చెప్పండి? అలా అన్న ప్రజాప్రతినిధులు ఏమయ్యారు చెప్పండి? ఎలా సిక్కిపోయారు చెప్పండి? ఎలా బక్క సిక్కిపోయారు చెప్పండి? ఎలా నోటి మాట రాకుండా అయిపోయారు చెప్పండి?
వీళ్ళందరూ అరిసిలోనే కదా సార్. మొన్న 19 నుంచి 24 వరకు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, భువనేశ్వరి దేవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా నామధేయాలు పెట్టి అరిసిలోనే కదా. ఏమైపోయారు? రా చూసుకుందాం అరిసిలోనే కదా. అందుకని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రప్ప అంటే మీరు అన్నట్టుగా అతనికి నష్టమే తప్ప అది ఒక ప్రజాప్రతినిధికి, ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణం కాదు. ముఖ్యంగా న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గౌరవంగా న్యాయస్థానాలను గౌరవించగలిగితేనే ప్రజాస్వామ్య చట్టసభలకు గౌరవిస్తాయి. నువ్వేమన్నా మావోయిస్టు హెడ్మావు కూడా కాదు కదా. నాకు పార్లమెంట్ అంటే నమ్మకం లేదు, నాకు చట్టసభలు అంటే నమ్మకం లేదు, నా పోరాటం సాయుధ పోరాటం అంటానికి. ప్రజల కోసం ప్రాణాలకు తెగి పోరాడాడండి. ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రాణాలు తీయలే ప్రజలు. గంగమ్మ జాతరని రప్పని ప్రజల ప్రాణాలు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే నమ్మిన సిద్ధాంతం కోసమో, నమ్మిన గిరిజనుల కోసమో ప్రాణం ఇచ్చిన హెడ్మాని నయమనే చెప్తున్నా నేను కూడా. ఎందుకంటే నువ్వు ప్రజాస్వామ్య క్రతువులో ఉండి న్యాయస్థానాల పట్ల, లేదంటే న్యాయ వ్యవస్థల పట్ల, విచారణ సంస్థల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు నేను చెప్తున్నాను సార్. అసలు ఆ రప్ప ఏంటి సార్? ఆ ఫ్లెక్సీ పెట్టండి సార్. దాని అర్థం ఏంటి చెప్పండి? అసలు పోలీసులు సుబోటులో నోటీస్ ఎందుకు ఇవ్వరండి? గంగానమ్మ జాతరలో మేకపోటేలను నరికినట్టు నరుకుతామంటే అర్థం ఏంటండి? అసలు ఎలా ఉపేక్షిస్తుంది చట్టం? ఆ పోలీసు ఉన్నతాధికారులు మొన్న కూడా చూసారు, పోరాటం చేశారు కదా. బహిరంగంగా ఆయుధాలు పట్టుకుని తిరగడం ఎంత నేరమో, బహిరంగంగా నరుకుతాం, పొడుస్తాం, చంపుతాం అనడం కూడా మరి అంతే నేరం. మరి ఈ చట్టాలు, ఈ పోలీసులు, ఈ న్యాయ వ్యవస్థలు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాయో ఏమో. గాడుల్ని నోస్తా. ఒక్క నిమిషం బాలకోటే గారు. రైట్ సాగర్ గారు, ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే, ఒకవేళ ఈ పరిస్థితి వస్తే, ఈయన ఇలాగే షో ఆఫ్లు చేస్తే, వేల మంది ప్రదర్శన తీసుకొచ్చి అది ఇది అని చేసి పోలీసులకు మా వల్ల కాదండి అని చెప్పే పరిస్థితి రాకుండా, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ ఎలాగైతే ఏపీ నుంచి ఇక్కడికి తరలించారో, తెలంగాణకి మార్చిందో సుప్రీంకోర్టు, అలా ఈ కేసుని ఇంకొక స్టేట్కి మార్చే అవకాశం లేదా? సిబిఐ అడిగితే సిబిఐ అడగాలి, దర్యాప్తు సంస్థ. ఇక్కడ వెంకటకృష్ణ గారు, సిబిఐ అడగదు. ఎందుకంటే సెక్యూరిటీ ఇచ్చేది సిబిఐ కాదు కదా, వాళ్ళ డ్యూటీ కాదు అది. అవునండి, కరెక్టే, వాళ్ళ డ్యూటీ కాదు. సిబిఐ అడగదు. సిబిఐ కావాల్సింది విచారణ జరిగేటట్టు చూసుకునే పని మాత్రమే తప్ప. నేను అనుకోవటం ఈ రోజు వచ్చినటువంటి, అంటే ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్, యాజ్ ఏ లీగల్ నోన్ పర్సన్ గా చెప్తున్నా, ఇతను ఇంకెన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ కేసు గురించి కోర్టుకు అటెండ్ అవుతాడు అంటే, నాకు తెలిసి ఈ దరిదాపులు ఆయన అటెండ్ అవుతాడని అనుకోవట్లేదు. అవడు అవే అవకాశం లేదు. ఎవరికైనా ఏదైనా అపోహలు ఉంటే వాటి బ్రెయిన్ నుంచి తీసేసుకోవటమే. ఒకటి ఏంటంటే, దీనికి పొలిటికల్ డిసిషన్ రావాలా. పొలిటికల్ డిసిషన్ వచ్చేంత వరకు ఈ కేసులు కదలవు, మెదలవు. ఆయన ఈరోజు అటెండ్ అయింది జస్ట్ ఫర్ సేక్. ఆయన పోయి వచ్చిన తర్వాత అటెండ్ అయ్యాడు అంతే. దాన్ని స్కిప్ చేయాలనుకున్నాడు. అనుమతి అడిగితే ఇవ్వరు కదా, అయ్యాడు తప్ప అదర్వైజ్ అతను అటెండ్ అవుతాడని నేనేం అనుకోవట్లేదు. మోరోవర్ ఏంటంటే, మీకు ఎలక్షన్స్ మునుపు బాలకోటయ్య గారు ఇందాక గుర్తు చేశారు 50175 అన్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో నాకు మొబైల్ ఫోనే లేదు అన్నాడు. గుర్తుందో లేదో మీకు? నాకు మొబైల్ ఫోన్ లేదు నేను. కానీ ఆయన మొబైల్ ఫోన్ తప్పు రాశాడు. ఆయన మొబైల్ ఫోన్ అది కాదు అని సిబిఐ ఒక కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసింది. వివరాలు తప్పుడు సమాచారం ఇచ్చిపోయి వెళ్ళాడు అని. అంటే ఆయన మొబైల్ వాడతాడు అన్న విషయం సిబిఐ కన్ఫర్మ్ చేసింది. అక్కడ సిబిఐ దగ్గర ఆయన మొబైల్ ఫోన్ ఉంది. సో ఇక్కడ మొబైల్ వాడను అని ఒక ఇంటర్వ్యూలో పబ్లిక్ ను, నేను మొబైల్ కూడా వాడను అని పబ్లిక్ ఎంత మోసం చేశాడు, ఎంత చీట్ చేశాడు అన్నది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈజ్ హ్యావింగ్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ నేను అనుకోవటం, దీనికి పొలిటికల్ డిసిషన్. నేను అందుకోసం మొదట్లో చెప్పాను, బాలకోటయ్య గారు అంటే అఫ్ కోర్స్ ఆయన వర్షం ఆయన చెప్పారు. దీనికి కూడా ఇది కూడా ఈ రోజు ఆ పోలీసులు ఇంత హంగామా చేయడం, 2000 జనానికి 200-300 మంది పోలీసులు అవసరం లేదు, అంత సెక్యూరిటీ అవసరం లేదు. అయినప్పటికీ ఇంత హంగామా చేశారు అంటే ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ హ్యావ్ రైట్ టు రిజెక్ట్ ద
సెక్యూరిటీ మేము చేయలేమండి, మేము సెక్యూరిటీ ప్రొడ్యూస్ ఇవ్వలేము అంతమంది నేను చెప్పే రైట్ వాళ్ళకు ఉంది. వాళ్ళు అదే చెప్పబోతారో నా డౌట్ అక్కడే ఉంది. అక్కడ చేయకపోతే తను పర్మనెంట్ గా రాకుండా ఈ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ మరో లాలూ ప్రసాద్ గడ్డి కేసు లాగా చేయాలనేది ఆలోచన. కానీ సునీత గారి కేసు ఏదైతే ఉందో, సునీత గారి కేసు గనక ఆవిడ పట్టు వదలని మహిళా విక్రమార్కుడు లాగా పోరాడుతున్నారు కాబట్టి అందులో చట్టం గనక ఆమెకి సపోర్ట్ చేసి అందులో తిరిగి విచారణ ప్రారంభిస్తే ఇతను జైలుకు పోవడం ఖాయం. నేను మళ్ళీ చెప్తాను, ఆయన మీద ఉన్న కేసు జైలుకు పోతాడు. ఒక్కసారి గనక పాపం మొదలైతే ఆ పాపం పరిహారం ఖచ్చితంగా లాగేసుకుంటారు. అప్పుడు రక్షించలేరు ఇతన్ని. కానీ యాజ్ ఆఫ్ నౌ దీని మీద జగన్మోహన్ రెడ్డి మీద పొలిటికల్ డిసిషన్ వచ్చేంత వరకు ఈ డ్రామాలు ఆడుతూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం సాగర్ గారు ఏం జరుగుతుందో, ఎంతకాలం ఈ కేసులో డ్రామా నడుస్తుందో, ఈ విచారణలు, దర్యాప్తులు, ఈ రప్పాలు, గంగమ్మ జాతరలు ఎంతకాలం నడుస్తాయో చూద్దాము సాగర్ గారు.